స్పైన్ ఫ్రాక్చర్స్ అనేవి ప్రధానంగా కారణాలు ఏంటి అని మనం చూస్తే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. మామూలుగా వెహికల్స్ కొలైడ్ అయినప్పుడు మన స్పైన్ దెబ్బతింటుంది. అదొక బోన్. ఈ యొక్క బోన్ యొక్క ప్రధానమైన పని ఏంటంటే అది లోపల ఉన్న వెన్నుపాముని, లోపల ఉన్న నర్వ్స్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ స్పైన్ కనుక ఫ్రాక్చర్ అయితే అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చిన్న ఫ్రాక్చర్లు, అంటే స్టేబుల్ ఫ్రాక్చర్స్. ఆ స్టేబుల్ ఫ్రాక్చర్స్ అవంతట అవే ఒక 3 వారాల్లో హీల్ అవుతాయి. రెండో రకం ఏంటంటే అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్. అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే చాలా మటుకు మోర్ దెన్ 50% ఆఫ్ ద స్పైన్ ఫ్రాక్చర్ అయితే దాన్ని అన్స్టేబుల్ ఫ్రాక్చర్ అంటారు. అప్పుడు ఏం చేయాలి? దానికి మనం ఆపరేషన్ చేసి సరి చేసిన తర్వాతనే పేషెంట్ని మళ్ళీ నడిపిస్తాం. సో ఇవి ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ గారు? మన స్పైన్ ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేస్తే లక్షణాలు ఏంటి? స్పైనల్ ఫ్రాక్చర్కి అంటే పెయిన్. ఎప్పుడైతే ఫ్రాక్చర్ ఉంటుందో ఆ ఫ్రాక్చర్ దగ్గర నొప్పి వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆ ఫ్రాక్చర్ కనుక పోయి వెన్నుపామును కనుక అది ఒత్తుకుంటుంటే కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. మూడో లక్షణం ఏంటి? వంగిపోయి ఉంటుంది. ఒక బాగా ఫ్రాక్చర్ అయిందనుకోండి, వెన్నుపూస వంగిపోతుంది. సో ఈ 3 లక్షణాలతో కనుక ఒక హాస్పిటల్కి వెళ్తే నడవకూడదండి. ఆ స్పైన్ ఫ్రాక్చర్ కనుక సస్పెక్ట్ చేస్తే పేషెంట్లు లేచి నడవకూడదు, పడుకొనే వెళ్ళాలి హాస్పిటల్కి. ఎందుకు నడవకూడదు? ఆ యొక్క ఫ్రాక్చర్ కనుక అన్స్టేబుల్ అయితే ఆ యొక్క గ్రావిటీ కనుక ఆ యొక్క ఫ్రాక్చర్ మీద పడితే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి పరీక్షలు చేసి అది స్టేబులా అన్స్టేబులా నిర్ధారిస్తారు. ఎలా నిర్ధారించాలి? ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ఎక్స్రే, తర్వాత సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ. ఎక్స్రేలో అసలు ఫ్రాక్చర్ ఉందా లేదా అని తెలుస్తుంది. సిటీ స్కాన్లో ఆ ఫ్రాక్చర్ ఎంత ఉంది, ఎట్లా ఉంది, లోపల ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ ఏమైనా లోపలికి వెళ్ళి వెన్నుపామును కంప్రెస్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఎంఆర్ఐ చేస్తే ఏం తెలుస్తుంది? లోపల వెన్నుపాము, ప్రధానంగా మనకు అది కాపాడేది ఏంటి? వెన్నుపామును. ఆ వెన్నుపాము దెబ్బతినలేదా మనకు తెలుస్తుంది. ఈ 3 చేసిన తర్వాత అది స్టేబుల్ ఫ్రాక్చరా అన్స్టేబుల్ ఫ్రాక్చరా అని డాక్టర్ గారు నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత స్టేబుల్ ఫ్రాక్చర్ అయితే ఒక 2-3 రోజులు రెస్ట్ ఇచ్చి ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవచ్చు. అదే అన్స్టేబుల్ ఫ్రాక్చర్ అనుకోండి, ఆపరేషన్ చేసి ఆ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తారు. అంటే స్క్రూసు, రాడ్స్ వేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. మామూలుగా పూర్వకాలంలో 2000 సంవత్సరాల ముందు మేము స్టెయిన్లెస్ స్టీల్ రాడ్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా టైటానియం రాడ్స్ వస్తాయి. ప్రపంచంలో ఎక్కడా స్టెయిన్లెస్ స్టీల్ వాడట్లేదండి. ఇప్పుడు టైటానియం రాడ్స్ ఇస్తున్నారు. కొత్త ఎక్స్పాండబుల్ కేస్ వచ్చాయి. అన్నీ ఏదైతే బోన్ కనుక లాస్ ఉందో ఆ లాస్ని మనం వేరే ఆర్టిఫిషియల్ మెటీరియల్ ద్వారా దాన్ని ఫిలప్ చేసి ఫిక్స్ చేసి పేషెంట్ని మళ్ళీ ఇంటికి పంపిస్తాం ఫిజియోథెరపీకి. సో ఈ యొక్క బోన్ మళ్ళీ కలవడానికి మనకు 3 నెలల సమయం పడుతుంది. సో ఆ సమయం వరకు పేషెంట్లు సరైన ఆహారం తీసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క బోన్ ఫ్రాక్చర్ అయిన బోను ఫ్యూజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇది క్లుప్తంగా స్పైనల్ ఫ్రాక్చర్. స్పైనల్ ఫ్రాక్చర్ ఒక మెడకాయలో ఫ్రాక్చర్ అయిందనుకోండి, క్వాడ్రిపెరసిస్ అంటారు. అంటే మరీ ఎక్కువ ఫ్రాక్చర్ అయిందనుకోండి, అన్స్టేబుల్ ఫ్రాక్చరు, దాన్ని చేతులు కాళ్ళు దెబ్బతింటాయి. అదే మన వెన్ను భాగంలో కనుక ఫ్రాక్చర్ అయితే కాళ్ళు 2 వీక్నెస్ వస్తుంది. అదే ఇంకా కింద ఫ్రాక్చర్ అయితే ఆ లోపల నరాలు దెబ్బతిని కాళ్ళు చేతులు పార్షియల్ వీక్నెస్ వస్తుంది. సో ఏ స్పైన్ ఫ్రాక్చర్లో కానీ మీకు వీక్నెస్ కానీ తిమ్మిర్లు కానీ వస్తే వెంటనే డాక్టర్ దగ్గర పడుకొని ఉండాలి, లేచి నడవకూడదు. నడిచారు అంటే మళ్ళీ ఆ ఫ్రాక్చర్ పెరిగిపోయి ఉన్న కాళ్ళు కాస్త పడిపోయే అవకాశం ఉంది. సో ద మూమెంట్ యూ సస్పెక్ట్ ఎనీ పేషెంట్ కానీ ఫ్రాక్చర్ ఉంది అంటే వెంటనే కార్డ్బోర్డ్ మీద పడుకోబెట్టి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి అక్కడ ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చేసి అది స్టేబుల్ ఫ్రాక్చర్ నిర్ధారించుకున్న తర్వాతనే మళ్ళీ నడకకు అవకాశం ఉంది.